శెట్టి గారి బాధ్యత ఏంటంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సేవాదళం ఉంది కదా, స్టేట్ హెడ్ క్వార్టర్గా రావాలి. అక్కడ ఈ 3 రోజుల యజ్ఞం జరగాలి. తెలంగాణ స్టేట్ హెడ్ క్వార్టర్ సేవాదళ యజ్ఞం అలా అన్ని రాష్ట్రాల్లో జరగాలి. కానీ మొట్టమొదటిగా నాకు తెలంగాణలో కావాలి, ఎందుకంటే నాకు స్వార్థం ఉంది కాబట్టి. తప్పకుండా అలా చేద్దాం. ఎందుకంటే పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే భాగంలో చాలామంది ఎంతోమంది కమిట్మెంట్లు చేసుకుంటూ ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. నేను ఆనందాన్ని మాట్లాడితే నాకు హ్యాపీ అనిపించలేదు. ఎందుకంటే నెగిటివ్ ఫోర్సు పాజిటివ్ ఫోర్స్ అని కాదు. మనకు ప్రతిసారి క్రికెట్ భాషలో చెప్పిండు ఎప్పుడు, బలమైన క్రికెటర్ బ్యాటింగ్ ఉంటే బలమైన బౌలరే ఉండాలి. బలమైన బౌలింగ్ లేకపోతే ఏం ఆడాడతాం, ఏం మజా రాదు. కాబట్టి మనకి ఎట్లా ఉండాలంటే బలమైన బౌలర్లు ఉండాలి, మన బలమైన బ్యాటింగ్ ఉండాలి. బలమైన బౌలరు దాంట్లోనే మనం 6లు కొట్టాలి. లేకపోతే వాడు బ్యాట్ అడ్డం పెట్టుకొని కూర్చుంటాం అయింది, మనం వికెట్లను కాపాడుకుంటామైంది, పోతే పోతే ఉంటుంటాయి మళ్ళీ అవుతాం వికెట్లు. కాబట్టి వాళ్ళు ఎంత గట్టిగా బౌలింగ్ చేస్తే అంత గట్టిగా బ్యాట్ కొట్టాలి. అది పత్రి సార్ దగ్గర నేర్చుకున్నాను క్రికెట్ భాషలో. సార్ దగ్గర నేర్చుకుని ఇంకో గొప్ప అద్భుతమైన చెప్తాను. సారు డూ ఆర్ డై తెలుసా? ఎంతమంది తెలుసు డూ ఆర్ డై అంటే? సావారేవా సస్తే తత్వం మళ్ళీ వస్తాం కదా, ప్రాబ్లం లేదు. రాకపోతే పరిచయం కావాలి, వస్తాం కాబట్టి ఎట్లా అంటే మనము రాకుండా మనం ఇంకేం చేసుకోవాలి, మళ్ళీ వచ్చేటట్టే ఉన్నాం. కాబట్టి ఎట్లాగో డూ ఆర్ డై. నేను పత్రిసార్ దగ్గరికి వచ్చినాక ఎందుకు నేను ఈ సేవాదలకు వచ్చినా, ఎందుకు నేను ఇంత ఆ పాటలతో చైతన్యం చేస్తున్నా అంటే, పత్రిసార్ దగ్గరికి వచ్చినాక నేర్చుకున్నది ఏంటంటే, నేను అంతకు ముందు నక్సలైట్ ఉద్యమాలు ఏదైతే చేసిందో పత్రిసార్ నన్ను ఆధ్యాత్మికంగా నన్ను ఎదగడానికి చేసినటువంటి మహా గొప్ప పని. ఒకసారి నేను సార్తో జర్నీ చేస్తూ ఉంటే అద్భుతం అనిపించేది. నేను ఒక పని చెయ్యాలంటే కష్టం ఉండాలి, దాంట్లో ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా ఎప్పుడు చేయకూడదు. ఇష్టం చేస్తున్నాం కాబట్టి సేవాదళం ఈ ఎండలో మంచిగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. నక్సలైట్ ఉద్యమంలో నేను ఉన్నటువంటిది ఒకటి చెప్తా మీకు సందేశం.